ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం మీ గుండెని రాయి చేసుకునే మ్యాటర్ వినండి. ఈసారి వరల్డ్ కప్ మీద బాగా ఆశలు తగ్గించుకోండి. ఈ వర్డ్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఇండియా వర్సెస్ నమీబియా మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ మన వాళ్ళు బ్యాటింగ్ స్టైల్ చూసాక ఇది చెప్పాల్సి వస్తున్నది. పాకిస్తాన్ మీద మ్యాచ్ మీద కూడా మనం ఎక్స్పెక్టేషన్స్ ఎంత తక్కువ ఉంచుకుంటే అంత మంచిది అని అనిపిస్తున్నది. ఎందుకంటే చిన్న టీం అయిన నమీబియా మీద కూడా ఆల్మోస్ట్ ఇండియా కొలాప్స్డ్, 9 వికెట్స్ డౌన్ అయ్యాయి. సో దీన్ని బట్టి అంచనా వేసుకుంటే నెక్స్ట్ మన జర్నీ ఎలా ఉండబోతుందో ఒక అవగాహనకు రావచ్చు. నాకు తెలిసి పాకిస్తాన్ ఈసారి మెంటల్గా బాగా ప్రిపేర్ అయి ఉంది. సో మనం కూడా బాగా ప్రిపేర్ అవుదాం, ఎటువంటి రిజల్ట్ వచ్చినా తీసుకోవడానికి. మనకి పాజిటివ్గా రిజల్ట్ రావాలి అంటే ఆల్ బ్యాట్స్మెన్ టాప్ టు 10, 1 to 10 అందరూ ప్రాపర్గా బ్యాటింగ్ చేయగలగాలి. అండ్ కొంతమంది మీద భారం వేసి అంటే బేస్ అయినట్టు అనిపిస్తున్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, తిలక్ వర్మ మీద ఎక్కువ బేస్ అయిపోయినట్టు అనిపిస్తున్నది. ఇంక్లూడింగ్ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే రింకు సింగ్ కూడా ఇవాళ బాగా డిసప్పాయింట్ చేశాడు. సింగిల్స్ కాదు కాంటాక్ట్ చేయలేకపోతున్నాడు. ఎందుకంత నెగిటివ్గా చెప్తున్నాం? ఓన్లీ బ్యాటింగ్ అయినా బౌలింగ్తో కూడా మనం గెలవచ్చు కదా. ఒకవేళ బ్యాటింగ్ ఏదో తక్కువైతే బౌలింగ్తో గెలవచ్చు కదా అంటే అది 50% ఆల్రెడీ పోయింది. ఎందుకంటే మనకి జరిగే ప్రతి మ్యాచ్ నైట్ 7 PM స్టార్ట్ అవుతున్నది. జ్యూ ఫ్యాక్టర్ అనేది ఉంది. సో జ్యూ ఫ్యాక్టర్ అయితే ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో స్పిన్నర్స్ అవుట్ ఆఫ్ ఈక్వేషన్. ఎందుకంటే బాల్ టర్న్ అవ్వదు. సో బాల్ టర్న్ అవ్వనప్పుడు స్పిన్నర్స్ మనకి ఎటువంటి ఉపయోగం ఉండరు. కేవలం ఈ అందించడానికి బాల్ స్లోగా వేయడానికి. ఎక్సెప్షన్ ఏదైనా ఉందంటే వరుణ్ చక్రవర్తి ఎలాంటి కండిషన్స్లో అయినా తను బాల్ టర్న్ చేయగలుగుతున్నాడు. సో ఇప్పుడు దాకా జరిగిన ఫస్ట్ మ్యాచ్లో కానీ ఇప్పుడు సెకండ్ మ్యాచ్లో నమీబియాతో కానీ జరిగిన ఎక్స్పీరియన్స్తో ఫ్యాన్స్ కొంచెం ఎక్స్పెక్టేషన్ తక్కువ చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం చాలా మంచిది.